అన్న సిఎస్సిలో సీట్ రాకపోతే ఈసీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయా? ఒక నిమిషం ఈ వీడియో చూడండి. చాలామంది కౌన్సిలింగ్లో సిఎస్సి తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈసీకి ఇస్తారు. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇక్కడ సర్క్యూట్స్, వైర్స్, ఎలక్ట్రానిక్స్ గురించి మాత్రమే నేర్చుకుంటామని అనుకుంటారు, కానీ ఇది అనేది తప్పు. ఈసీలో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎలా వర్క్ అవుతాయి, నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, చిప్స్ ఎలా డిజైన్ చేయాలి, శాటిలైట్ సిగ్నల్స్ ఎలా పోతాయో నేర్చుకుంటారు. ఇయర్లో ప్రతి ఒక్క బ్రాంచ్కి సేమ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో అసలైన ఈసీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్స్ డివైస్లో కరెంట్ ఫ్లో ఎలా అవుతుంది, సర్క్యూట్స్ డిజైన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటారు. డిజిటల్ సర్క్యూట్, కంప్యూటర్స్, మొబైల్స్, ప్రాసెసర్స్ అనేది బైనరీ లాంగ్వేజ్లో రన్ అవుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ మీద రన్ అవుతుంది, అది ఇక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ లాజికల్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. కమ్యూనికేషన్ సిస్టమ్, మీరు ఒకరికి కాల్ చేసినప్పుడు సిగ్నల్స్ అనేవి ఒక టవర్ నుంచి ఒక టవర్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, వైఫై, బ్లూటూత్, 4G, 5G ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ తెలుసుకుంటాం. అసలైన రియాలిటీ చూసుకుందాం. ఈసీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ బ్రాంచ్. ఫ్రెషర్స్కి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న ఆపర్చునిటీస్ కోర్ జాబ్స్లో ఉండవు. సో మెనీ ఈసీ స్టూడెంట్స్ షిఫ్ట్ టు ద సాఫ్ట్వేర్ సైడ్. నెక్స్ట్ వీడియోలో ఈ ట్రిపుల్ ఈ గురించి తెలుసుకుందాం. పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.